Save the date, September 22nd, Monday 11 a.m. ఇందులో మంచు లక్ష్మి దగ్గర నుంచి గ్రాఫ్ చేయగలిగినటువంటి ఎలిమెంట్ ఏంటి? మంచి ఫ్యామిలీని తలుచుకున్నానండి ఈ క్యారెక్టర్ లో. అవన్నీ ఆటోమేటిక్ గా వచ్చాయి అన్నమాట. మోహన్ బాబు గారి కాంబినేషన్, నటప్రపూర్ణ డాక్టర్ మంచు మోహన్ బాబు గారు. కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్. గాలి దేవుడు, అది మనం పిలిచకపోతే చచ్చిపోతాం. నీరు దేవుడు, అది మనం తాగకపోతే బ్రతకలేము. భూమి దేవుడు, అది లేకపోతే మనకు అన్నం దొరకదు. డైలాగ్ చెప్పడంలో ఏదో ఒక గిమిక్ చేయొచ్చు, ఏదో ఒక యాక్టివిటీ చేయొచ్చు. అమ్మని కూర్చొని ఇలా పెట్టుకొని ఆయన చూడాలంటే ఏంటి, వాట్ హీస్ ఇన్ ద ఫిల్మ్? యూఆర్ ద కాప్. యా, హీస్ ఎ సైకియాట్రిస్ట్. హీ ప్లేస్ ఎ సైకియాట్రిస్ట్. మేము సైక్రియాట్రిస్ట్ అంటాం, బట్ యువర్ సైకియాట్రిస్ట్. సైకియాట్రిస్ట్. వై కాంట్ యు మేక్ ఎన్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇంగ్లీష్? నేను టీచ్ ఫర్ చేంజ్ ద్వారా చేసేది అదే. ప్రతి ఇంట్లోనూ ఒక లక్ష్మీ మంచి ఉండాలనే ఉద్దేశంతో. బట్ కాస్టింగ్ లో ఒక మంచి రిలీవింగ్ పాయింట్ అంటే మన మహేష్. సినిమా ఒక ఎత్తునిందండి. సూపర్ స్టార్ మహేష్ గారు యాడ్ అయిన అంటే సినిమా బమ్మని అలా లేసిందండి. సూపర్ స్టార్ మహేష్ ఒక్కసారి అసలు జూమ్ వేసుకోండి. నేను ఒక స్టార్ అన్న విషయం పక్కన పెట్టేసి ఫ్రీగా యాక్ట్ చేయండి అంటే ఆయన చాలా నవ్వుకునేవారు. అలాగే నేను అప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది. నేను ఈవిడతో మేడం ఫస్ట్ స్ట్రెస్ తీసేయండి, ఫ్రీగా యాక్ట్ చేయండి నాతోటి. అయితే దీంట్లో పర్టికులర్ గా ఏ ఎలిమెంట్ మీద మీరు వర్క్ చేశారు? మర్డర్ మిస్టరీ విత్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్. చాలా లేయర్స్ ఉన్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఫ్యామిలీ, 45 సంవత్సరాలుగా, ఒక 50 సంవత్సరాలుగా ఒక అద్భుతమైన లెగసీ కంటిన్యూ చేస్తున్నారు మోహన్ బాబు గారు. పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చేలాగా ఈ ఫ్యామిలీలో ఏదైతే జరిగిందో డిస్టర్బెన్స్, ఆ డిస్టర్బెన్స్ ని క్లోజ్అప్ చేసేటువంటి ప్రయత్నాలు కానీ ఏమైనా జరుగుతున్నాయా? వాట్ ఈస్ ద రోల్ మంచు లక్ష్మి ఈస్ గోయింగ్ టు ప్లే ఇన్ దిస్ కాంట్రవర్సీ అంటే? మీడియా ముందు వచ్చి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. ఈ రోజు నా ఎదురుగా ఉన్నటువంటి సెలబ్రిటీని గురించి చెప్పాలి అంటే, ఈ సెలబ్రిటీతో నాకున్నటువంటి అనుబంధం ఒక జర్నలిస్ట్గా కానీ, ఒక పర్సనల్ ఫ్యామిలీ పరంగా కానీ 38 ఏళ్ళ అనుబంధం ఉంది. తను 5 ఏళ్ళ చిన్న పాపగా ఉన్నప్పటి నుంచి వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ జర్నీ. అవి నేను మా గురువు గారు దాసరి నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసే రోజులు. అప్పటి నుంచి ఆ ఫ్యామిలీతో నాకు గొప్ప అనుబంధం ఉంది. ఆ ఫ్యామిలీ నన్ అదర్ దాన్ మంచు ఫ్యామిలీ. మంచు ఫ్యామిలీలో నుంచి మా మంచు లక్ష్మి. ఇంతప్పటి నుంచి నేను చూసినట్టు మా మంచు లక్ష్మి ఆ తర్వాత ఒక హాలీవుడ్కి వెళ్ళి, హాలీవుడ్ నుంచి టాలీవుడ్కి వచ్చి, టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళి, షీ హ్యాడ్ బికమ్ ఏ వండర్ఫుల్ సెలబ్రిటీ విత్ ఆల్ ద హ్యూమన్ క్వాలిటీస్ అండ్ ద బెస్ట్ క్వాలిటీస్. ఒక సెలబ్రిటీకి కావాల్సినటువంటి అన్ని క్వాలిటీస్తో తను షీ హాస్ గ్రోన్ అప్ టు ఏ వండర్ఫుల్ లెవెల్. సో ఫీలింగ్ వెరీ హ్యాపీ టు బీ విత్ హర్. అలాగే తను టైటిల్ రోల్ పోషించినటువంటి దక్ష అనేటువంటి సినిమా. ఈ సందర్భంగా ఫస్ట్ టైం మా రిక్వెస్ట్ మేరకు సుమన్ టీవీకి వచ్చిన మా మంచు లక్ష్మికి మనసారా స్వాగతం, సుస్వాగతం పలుకుతూ వెల్కమ్ లక్ష్మి. నేనేం అనలేదు, ఇంకొంచెంసేపు పొగనండి అంకుల్ అనుకుంటూ. ఇంకా చాలా అయ్యో లేదు, బికాజ్ మీ దగ్గర నుంచి మెప్పు పొందడం అనేది నేను చిన్నప్పటి నుంచి చూసారు మీరు మమ్మల్ని. సో టుడే ఐ ఫీల్ ఏదో అచీవ్ అయ్యానని కాదు, టు బీ ఏబుల్ టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ బీ ఇంటర్వ్యూడ్, యునో. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. మా నాన్నగారికి చాలా క్లోజ్ అయిన పర్సన్ మీరు. అండ్ మీకోసం అని మీరు ఎక్కడికి రమ్మన్నా వచ్చిండేదాన్ని. సో మీ మీద గౌరవంతో, మన ఫ్యామిలీ తోటి మీకున్న పరిచయం తోటి మీరు అంటే అన్నక తప్పలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంత పిలిచిన వెంటనే మా స్టూడియోకి, ముఖ్యంగా మా సుమన్ స్టూడియోకి వచ్చిన సందర్భంగా జస్ట్ ఏ స్మాల్ వెల్కమ్. దక్ష గురించి నేను ఫస్ట్ మాట్లాడాలంటే ఐ వోంట్ టాక్ టు యూ. I will talk to the captain of the ship, the director, Mr.
సో వంశీకృష్ణ మల్లా ఎస్ ఎలా టేక్ ఆఫ్ అయింది? ఎందుకంటే ఆల్ ఆఫ్ ఏ సడన్గా అయితే బోర్డు మీదకి వచ్చింది. రేపటి రిలీజ్ అనగానే ఇలా అందరూ ఇంత పెద్ద సినిమా, ఇంత స్పాన్ ఉన్న సినిమా ఆల్ ఆఫ్ ఏ సడన్గా బోర్డు మీదకి రావటం, రేపు 19th రిలీజ్ అంటాం, ఆల్రెడీ ఆ బజ్ క్రియేట్ అవ్వటం, ట్రైలర్ వాటిలో చూసిన తర్వాత అసలు హౌ ఇట్ హాల్ టేకెన్ ప్లేస్? సినిమా కంప్లీట్ అయింది సార్. యాక్చువల్గా ఒక 2-3 రిలీజ్ డేట్స్ అనుకున్నాం బిఫోర్, బట్ మంచి డేట్ ఉంటే బాగుంటుంది, సోలో డేట్ ఉంటే బాగుంటుందని కొంచెం చూసాము. సో 19th మాకు కొంచెం అంటే డిస్ట్రిబ్యూటర్స్ పరంగా వాళ్ళ పరంగా మైత్రి ఈజ్ డిస్ట్రిబ్యూటింగ్ ఇన్ నైజాం అండ్ ఆంధ్ర సీడెడ్ చాగంటి ప్రొడక్షన్స్ అని చేస్తున్నారు. సో ఇది కంఫర్టబుల్ డేట్ అని డిస్ట్రిబ్యూటర్స్ అందరూ అని అన్నారు. అట్ ది సేమ్ టైమ్ మీన్ మైత్రి ఈజ్ అ బిగ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. సో దే ఆర్ బెస్ట్ పీపుల్ టు జడ్జ్ అ డేట్. సో వాళ్ళు మంచి డేట్ అన్నారు. అండ్ బిఫోర్ వాళ్ళు మిరాయి ఆల్రెడీ బిగ్ సక్సెస్లో ఉన్నారు. దే సా ది ఫిలిం, బాగుంది ఇది చేద్దాం మనము అని చెప్పేసి దే హావ్ టేకెన్ అప్ సార్. సో ఈ సినిమా టేక్ ఆఫ్ అనేటువంటిది ఎలా జరిగింది? దీనికి నిర్మాత మంచు మోహన్ బాబు గారు, అవును సార్, మంచు లక్ష్మీ ప్రసన్న బ్యానర్. అవును సార్, లక్ష్మీ ప్రసన్న బ్యానర్ అనేటువంటిది ఎంత లెగసీ ఉన్న బ్యానర్ తెలుసు అవును సార్. అలాగే ఎంటర్టైన్మెంట్స్, మంచు అవును సార్, అవును ఎంటర్టైన్మెంట్స్ సార్. బ్యానర్ మీద చేసినటువంటి అవును సినిమా. సార్, ఆ సినిమా చేసే అవకాశం ఆ బ్యానర్ లో దట్టు మోహన్ బాబు గారు అండ్ మంచు లక్ష్మి గారి ఫస్ట్ కాంబినేషన్ చేసే అవకాశం, హౌ యు గాట్ ఇట్ అండ్ హౌ ఇట్ has taken place? ఫస్ట్ ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు లక్ష్మి గారు సార్. చాలా బిగ్ ఆపర్చునిటీ. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అని చిన్న బ్యానర్ కాదు. సో అంత పెద్ద బ్యానర్లో నా డెబ్యూ ఫిలిం అవ్వటం రియల్లీ చాలా లక్కీ అవ్వాలి. అంటే ఇంతకంటే అదృష్టం ఏ డైరెక్టర్కి ఉండదు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు లక్ష్మి గారు. అండ్ యాక్చువల్గా ఇది ఫస్ట్ మోహన్ బాబు సార్ కథ విని ఇది బాగుంటుంది, లక్ష్మి గారికి చాలా బాగుంటుంది, నా బిడ్డకు బాగుంటుంది అని చెప్పేసి తీసుకొచ్చారు ఈ కథని. సో లక్ష్మి గారు నేను దీనికి బాగా దాన్ని జస్టిఫై చేయగలను, ఆ కథకి న్యాయం చేయగలను అని చెప్పి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. సో అది అప్పుడు మేము కలిసి కథ విన్నాము. కథ వినారే భలే ఉంది. ఐ మీన్ అంటే మోహన్ బాబు గారు లాంటి లెజెండరీ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఒక కథను సెలెక్ట్ చేశారు అని అంటే దాంట్లో ఎంత విషయం ఉంటుందో అన్నది అందరికీ తెలిసిందే. సో విన్నారబ్బా చాలా మంచి కథ దొరికింది. అండ్ లక్ష్మి గారు కూడా స్క్రీన్ మీద కనబడి మనకు అప్పటికే కొంచెం మేడం అంతగా కథలు వింటున్నారు కానీ నాకు నచ్చట్లేదు వంశీ అని అంటారు. సో విన్నారు అని అంటే ఇంతమంది పీపుల్ దీన్ని ఓకే చేసిన కథ అని బాగా నమ్మి దానికి మార్పులు చేర్పులు అన్నీ చిన్నవి చేసుకుంటూ వచ్చాము. ఫ్యూ మంత్స్ ప్రీ ప్రొడక్షన్లో స్ట్రాంగ్ ప్రీ ప్రొడక్షన్ చేసుకొని దిగాము సార్ బేసిక్లీ. దెన్ క్యాస్టింగ్ వచ్చిన తర్వాత 1 by 1 లక్కీగా మేము అనుకున్నామా అనుకోలేదా అంటే అంతగా మేము అంత దాన్ని చెక్ చేయలేదు కానీ బట్ ఆల్మోస్ట్ యాక్టర్స్ ఫ్రమ్ సౌత్లో బెస్ట్ యాక్టర్స్ అందరూ తోడయ్యారు సార్ సినిమాకి. సో మలయాళం నుంచి సిద్దిక్ గారు కానీ, తర్వాత తమిళ్ నుంచి సముద్రకని గారు కానీ, ఈజ్ అ వెరీ బిగ్ డైరెక్టర్ అండ్ వెరీ నోన్ ఫేస్ ఇన్ తెలుగు. సో అట్లా విశ్వంత్, చిత్రా శుక్ల, మన మహేష్, జమిని సురేష్ గారు, అట్లాగా మంచి క్యాస్టింగ్ సెట్ అయింది సార్ సినిమాకి. సో దెన్ ఇక ప్రీ యాక్చువల్గా ప్రొడక్షన్ ఏంటంటే మంచు లక్ష్మి యాక్టర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా చేసిన క్యారెక్టర్లు కానీ చాలా తక్కువ క్యారెక్టర్లు వచ్చినాయన్నీ యాక్సెప్ట్ చేయలేదు తను. అవును హౌ సెలెక్టివ్ గా తను ఉంటుందో తెలుసు. అలాంటి సెలెక్టివ్ గా ఉండే మంచు లక్ష్మి గారిని ఎలా కన్విన్స్ చేసా? వేర్ యూ గాట్ గెట్ ట్రిగ్గర్డ్? లక్ష్మి గారిని నెవర్ బిఫోర్ లాగే చూస్తారు సార్, నో డౌట్ 100%. దీని తర్వాత ఇలా మళ్ళీ చూస్తారో నాకు తెలియదు, బట్ దీంట్లో మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అంటే షీ ప్లేస్ అ వెరీ పవర్ఫుల్ కాప్ రోల్. అలా అని చెప్పి నరికేద్దాం చంపేద్దాం అన్నట్టు ఉండదు, వెరీ సటిల్గా ఉంటుంది. బ్రిలియంట్ పర్ఫార్మర్, అంటే చాలా గ్రేట్ పర్ఫార్మర్ అయితే కానీ ఆ క్యారెక్టర్ చేయలేరు. సో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారు. అంతకుముందు పరిచయం ఉంది లక్ష్మి గారితో, అసలు ఆ కాంపౌండ్ లోకి ఎలా ఎంటర్ అయ్యారు? అంటే అంటే కొత్త వ్యక్తి అంత నేరుగా వెళ్ళి లక్ష్మి గారికి సబ్జెక్ట్ చెప్పి. నేను అంతకు ముందే లక్ష్మి గారితో కొంచెం ట్రావెల్ ఉండింది సార్. నాకేమి అంటే కొత్తగా లక్ష్మి గారు అందరిని అంత ఈజీగా నమ్మరు. ఆవిడకు ఒక బౌండరీ ఉంటుంది అనమాట. ఆ బౌండరీ లోపలికి వెళ్ళాలి అని అంటే ఎంతో ట్రస్ట్ ఉంటే గానీ ఆవిడ లోపల రానివ్వరు. సో అట్లా దేవుడి దయవల్ల ఐ థింక్ ఆ ట్రస్ట్ నాలో వచ్చింది అనుకుంటా. సో అందుకనే నేను బట్ అంతకు ముందు నుంచే నాకు లక్ష్మి గారు పరిచయం సార్. పరిచయం అయ్యి నాతో ట్రస్ట్ బిల్డ్ అయినాకే ప్రాబబ్లీ నాకు ఈ అవకాశం ఇచ్చారేమో. ఏమి చెప్తే ట్రిగ్గర్ అయ్యారమ్మా మీరు? అతను అంటే మీరు ద వే యు ఆర్ సెలెక్టింగ్ యువర్ క్యారెక్టర్స్ ఆర్ రియల్లీ చేసేవి చాలా తక్కువ క్యారెక్టర్స్ అయినా కూడా యూ సీ దట్ ద క్యారెక్టర్ విల్ హ్యావ్ ఏ పర్ఫార్మెన్స్, ద క్యారెక్టర్ విల్ హ్యావ్ ఏ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్సే చేశారు ఇంతవరకు.
ఈతను చెప్పిన దాంట్లో ఏంటి దక్ష టైటిల్లో కానీ ఆ కంటెంట్లో కానీ నేను చెయ్యాలి అనుకున్నటువంటిది ఏంటి? కథ డాడీ ఇచ్చారు అంకుల్ ఇది. సో ఆయన ఇచ్చాక మేము అడిగేది ఏముంది. ఓకే ఓకే. సో ఫస్ట్ టైం నాకు ఓహో డాడీ నన్ను ఇలా చూస్తున్నారనమాట అనిపించింది. నేను డాడీతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో, ఏ సినిమా, ఏ హాలీవుడ్ సినిమా చూసినా, హిందీ సినిమా చూసినా, ఒక ఫాదర్ డాటర్ చూసినా, ఒక బ్రదర్ సిస్టర్ చూసినా, ఇది ఎలా మార్చేయచ్చు, ఇది ఎలా చేయొచ్చు అని చూసుకుంటూ వచ్చాను. అన్నీ అనుకున్నటువన్నీ జరగవు కదా. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ అమేజ్డ్ దట్ నాన్నగారు ఈ కథ పంపించడం అండ్ నాకు నిజంగా నచ్చడం. కథ పరంగా ఎవరైనా తీయగలుగుతారు. ఒక సెట్లోకి వచ్చాక ఒక యాటిట్యూడ్ అనేది ఒకటి ఉండాలి. ఎంతమంది పెద్ద యాక్టర్స్ అయినా వాళ్ళని హ్యాండిల్ చేయగలిగినంత ఒక ఇది ఉండాలి. అవన్నీ నేను వంశీలో చూశాను. వంశీ చూడడానికి ఇలా స్వీట్గా పోయేలాగా ఉంటారు కానీ సెట్లోకి వస్తే హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాంట్స్. అండ్ ఇండస్ట్రీలో కొత్తగా ఉన్నది కాదు, తను కింద మీద పడి నలిగి ఏదో ఒకటి చేసుకుంటూ, ఆహాలో ఒక షో చేస్తూ, ఇంకొకటి చేస్తూ. సో హీ హ్యాస్ అ జర్నీ ఇన్ ద ఇండస్ట్రీ. ఒక బ్రేక్ రాలేదు అంతే. సో ఒకరినొకరిని హెల్ప్ చేసుకోవడమే కదా ఈ ఇండస్ట్రీలో. సో దాట్స్ నాకు అవకాశం వచ్చింది యాజ్ అ ప్రొడ్యూసర్. సో నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఐ ఫీల్ గ్రేట్ దట్ ఐ వాజ్ ఏబుల్ టు బ్రింగ్ వంశీ ఆన్ బోర్డ్ అంతే. నాన్నగారు సెలెక్ట్ చేసి పంపించినప్పటికీ, మోహన్ బాబు గారు సెలెక్ట్ చేసి పంపించినప్పటికీ, ఈ క్యారెక్టర్లో, దక్ష క్యారెక్టర్లో మంచులక్ష్మి పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి యాంగిల్స్ ఏంటి? వాట్ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ దట్ యు గాట్ ట్రిగ్గర్డ్? ఇది చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయండి. నేను ఎంత తక్కువ చెప్తే అంత బెటర్, బికాజ్ నేను ఏం ఓపెన్ అయినా ఏదో ఒకటి తెలిసిపోద్ది సినిమా గురించి. బట్ రీజనింగ్ ఇస్ దట్ ఒక కాప్ గా ఉంటూ దెర్ ఆర్ మెనీ షేడ్స్ ఆఫ్ దిస్ కాప్ అండ్ దెన్ ఐ హ్యాడ్ అ వెరీ పవర్ఫుల్, లైక్ నిలబడితేనే యూనో ఇది ఒక రోహిత్ శెట్టి సినిమాలో సింగం ఫీలింగ్ వచ్చింది. సో అందరికీ ఎస్పెషలీ ఫర్ ఉమెన్ ఇంత పవర్ఫుల్ రోల్స్ మన ఇండస్ట్రీలో అతి తక్కువగా వస్తాయి. ఏదో ఒక అమ్మోర్ని చేయడం, ఏదో దెయ్యం వచ్చి పట్టుకోవడం, అప్పుడు ఒక అమ్మాయిని చూస్తారు కానీ పవర్ఫుల్ రోల్లో తనకి తను ఓన్గా షీ కెన్ హ్యాండిల్ సంథింగ్ అనేది చాలా తక్కువగా చూస్తాం అన్నమాట. ఏదో ఒక సూపర్ న్యాచురల్ పవర్ తోటో ఇంకో న్యాచురల్ పవర్ తోటే తప్ప యాజ్ అ ఉమెన్గా ఇన్ టుడేస్ వరల్డ్ షీ కెన్ బీ పవర్ఫుల్ అనేది అతి తక్కువ. అలాంటి ఒక ఛాన్స్, ఒక రోల్ వచ్చినప్పుడు ఇంత మేల్ డామినేటెడ్ సొసైటీలో ఒక ఫీమేల్ ఓరియంటెడ్ స్టోరీ హోల్డింగ్ హర్ ఓన్ స్పేస్ అన్నట్టు నాకు అనిపించి ఐ డిడ్ దిస్. కర్తవ్యం సినిమాలో ఒక విజయశాంతి గారు ఒక చేశారు కదా. ఇంటర్వ్యూ అయిపోయిందండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వినాలనుకునేది వినేశాను. ఇంకా కర్తవ్యం ఇది లైఫ్ లో నువ్వు అనుకునేదల్లా జరుగుతుంది అనడానికి కర్తవ్యంలో విజయశాంతి గారిని చూసి నేను ఐపీఎస్ ఆఫీసర్ అయిపోదాం అనుకున్నాను. ఐపీఎస్ దానిలో ఉన్న పరుచూరి వెంకటేశ్వర అంకుల్ తను కలిసినప్పుడల్లా చాలా కాన్వర్జేషన్స్ ఉంటాయి. అవి లైఫ్ లెసన్స్ లాగా. నాకు ఇప్పుడు సరిగ్గా గుర్తు రావట్లేదు కానీ ఐ నో ఐ యూస్ టు రిపీట్ దట్ అ లాట్ ఆ టైంలో. చేస్తే ఇలాంటి సినిమా చేయాలి, చేస్తే ఇలాంటి సినిమా చేయాలి. మీరు నమ్మరు, మీరు ఫస్ట్ కాదు ఇంకో 2-3 కూడా అన్నారు ఈ మాట. అన్న వెంటనే ఒక తెలియని ఒక హ్యాపీనెస్ నాలో. అంత పెద్ద క్యారెక్టర్ చేయగలుగుతానో అంతలాగా ఉంటుందో నాకు తెలియదు, బికాస్ దట్స్ అ బెంచ్ మార్క్. బట్ దాంతో కంపేర్ అవడమే ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఫిరోసియస్నెస్ ఇస్ కాపులో ఒక ఫిరోసియస్నెస్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఒక ఎర్రగెన్స్ ఉంటుంది, ఒక ప్లెజెంట్నెస్ ఉంటుంది, ఒక డిగ్నిటీ ఉంటుంది. వాట్ ఈస్ ద పర్టికులర్ యాంగిల్ యూ హ్యావ్ టేకెన్ ఇన్ దిస్ సీరియస్ క్యారెక్టర్? యాక్షన్ ఓరియంటేషన్ ఉంటుంది. ఇందులో మంచులక్ష్మి దగ్గర నుంచి గ్రాఫ్ చేయగలిగినటువంటి ఎలిమెంట్ ఏంటి? మంచి ఫ్యామిలీని తలుచుకున్నానండి ఈ క్యారెక్టర్ లో. అవన్నీ ఆటోమేటిక్ గా వచ్చాయి అన్నమాట. పవర్ఫుల్, మీరు చెప్పిన గుణాలన్నీ ఆటోమేటిక్ గా వచ్చాయి అన్నమాట. మంచు ఫ్యామిలీలోనే ఆ మంట ఉంది. ఫైర్ పేరు మంచు గాని ఫైర్ అన్నమాట. మేము మా డాడీ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారో నన్ను అంతే. మీరు ఎలా తీసుకుని ఇలా వదిలేస్తారో నేను అసలు తీసుకోవడం మానేశాను అంతే. అక్కడి నుంచి బ్యాక్ ఎండ్ లోపలికి కూడా వద్దని. నువ్వేంటి అంత నవ్వుతున్నావు మా నాన్న చెప్తాడు. సారీ నేను కామెడీ తీసుకెళ్ళా. బట్ యాజ్ అన్ యాక్టర్
you get inspired from many cop roles, but ఈ సినిమాకి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ కి ఏ సీన్ లో ఎక్కడ ఎప్పుడు అని అరిస్తే నీకు బోర్ కొడుతుంది ఒక సినిమా. సో ఎక్కడ నొక్కాలి, ఎక్కడ పెంచాలి, ఎక్కడ మన ఆ సీన్ కి తగ్గట్టు ఆ సీన్ కి పరంగా చేసుకుంటూ వెళ్తేనే పోతే మోహన్ బాబు గారి కాంబినేషన్, నాన్నగారు అన్నిటితో పక్కన పెడతాం, నటప్రపూర్ణ డాక్టర్ మంచు మోహన్ బాబు గారు, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారి కాంబినేషన్ లో మీ వర్క్ ఎంత ఉంది, ఎలా చేశారు, ఎన్ని సీన్స్ చేశారు, మీ ఇద్దరు రిలేషన్ ఏంటి సినిమాలో? అవన్నీ రేపు సినిమా చూస్తే తెలుస్తుంది. అన్ని ఇప్పుడు చెప్పేస్తే ఓ ఇలా ఉందా అలా ఉందా అలా లైక్ ఐ డోంట్ వాంట్ ఎన్ని సీన్లు ఉన్నాయి ఎలా ఉంటుంది అవన్నీ మీరు చూడాల్సింది. బట్ ఒక్క సీన్ లో మటుకు డాడీ నన్ను పొగడ్డం జరిగింది. అది చాలా కష్టమైన విషయం, మీకు తెలిసిందే. పొగిడించుకున్నాను, సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఒక సీన్ లో నేను ఆయన ఊరికి ఇలా చూడాలన్నమాట, ఆయన వచ్చి నాకు డైలాగ్ చెప్పి వెళ్ళాలి. సో నేనేం లేదు, ఇలా చూసుకొని నేను కింద గట్టగట్టగా వణుకుతున్నాను, కాళ్ళు మటుకు ఇక్కడి నుంచి మటుకు యాక్టింగ్ చేస్తుంది, ఓన్లీ హాఫ్ బాడీ యాక్టింగ్ అనమాట. బికాజ్ డైలాగ్ చెప్పడంలో ఏదో ఒక గిమిక్ చేయొచ్చు, ఏదో ఒక యాక్టివిటీ చేయొచ్చు. గమ్మని కూర్చొని ఇలా పెట్టుకొని ఆయన చూడాలంటే, మోహన్ బాబు గారు 6 అడుగులు ఉన్నా ఆయన 12 అడుగులు కనిపిస్తారు అన్ని విధాలుగాను. ఆయన హైట్ లో, ఆయన విత్ లో, ఆయన ఓరాలో. సో దాన్ని తట్టుకొని నిలబడడం అనేది మామూలు విషయం కాదు. అది నావిగేట్ చేసుకుంటూ వచ్చి నేను ఒక సీన్ లో ఆయన కళ్ళల్లో లాక్ చేసి లక్ష్మి దొరకద్దు అన్న ఆయన అలాగే చూడడం జరిగింది. ఆయనే కట్ 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 అనుకుంటే ఒక 10 సార్లు కట్ అన్నాడు ఆయన. అన్న తర్వాత అమ్ముడు బాగా చేసావు, అది కూడా ఆయనకి రావట్లేదు బయటికి. బట్ నేను అప్పుడు అనుకున్నా దొరికేసావు కదా డాడీ. బట్ అంత గొప్ప నటుడితో నటించడం అనేది చిన్న విషయం కాదు. చిన్నప్పటి నుంచి యాక్టర్గా అవ్వాలి అనుకున్నప్పటి నుంచి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది కదా, నాన్నగారితో చేయాలి అని. వచ్చిన ప్రతి సినిమాకి అడిగాను, పాండవులు 9 దాకా అడిగాను, ఇంకొకటి అడిగాను, జుమ్మంది నాదంలో ఎక్కడో ఒక సీన్ లో నేను కాఫీ తీసుకొచ్చి పెడతానని అడిగాను, జస్ట్ టు బీ ఇన్ ద ఫ్రేమ్, యునో. సో అది, సో ఐ ఫీల్ జస్ట్ గ్రేట్ఫుల్. అండ్ ఆయన ముందు యాక్ట్ చేయడం ఎలా చేశాను అది ఇంత మీరు చెప్పాలి కానీ, బట్ నాకు మటుకు ఏంటి, వాట్ హీస్ ఇన్ ద ఫిల్మ్, యు ఆర్ ద కాప్. Yeah, he's a psychiatrist. He plays a psychiatrist in the film. Psychiatrist, okay. So ఆయన చాలా సటిల్ గా, చాలా డీసెంట్ గా, చాలా ఆయన ఎక్కువ ఆయన యూజువల్ గా పెడితే పెద్ద డైలాగులు, పెద్దది ఆయన ఏదో లో యాంగిల్ లో పెట్టి అలా ఏదో చేయాలనుకుంటారు. మేము నార్మల్ యాజ్ అ పర్సన్ ఇన్ అ ప్లేస్ యాజ్ అ సైకాట్రిస్ట్ ఇన్ అ మూవీ చూపించామండి. మా ఇంగ్లీష్ వేరు, మంచు లక్ష్మి ఇంగ్లీష్ వేరు, మేము సైక్రియాట్రిస్ట్ అంటాం. బట్ యువర్ సైకాట్రిస్ట్ మీరే పోయేటట్టు మరీ టూ మచ్. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ కి వెళ్ళేటప్పుడు మనకి ఐటనరీ అనే ఏమంటారు చెప్పు, ఇప్పుడు నేను చెప్పిన పదాన్ని ఐటనరీ అన్ని ఆర్లు ఉన్నాయి అక్కడ. మనం సగం మింగేసి సగమే చెప్తాం. అసలు మంచు లక్ష్మి ఇంగ్లీష్ అనేటువంటిది వెరీ వెరీ పాపులర్. వై కాంట్ యు మేక్ ఎన్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇంగ్లీష్? నేను టీచ్ ఫర్ చేంజ్ ద్వారా చేసేది అదే. ప్రతి ఇంట్లోనూ ఒక లక్ష్మి మంచి ఉండాలనే ఉద్దేశంతో నేను ఇంగ్లీష్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ నా ఎన్జిఓ ద్వారా నేర్పించడం. బికాజ్ నా ఇంగ్లీష్ నేను అమెరికాకి వెళ్ళినప్పుడు కూడా నాది వెరీ సదర్న్ ఇండియన్ యాక్సెంటెడ్ ఇంగ్లీష్ అండి. అక్కడికి వెళ్ళి నేను ఊరికే ఓకే మేడం ఐ విల్ డూ వాట్ యూ వాంట్, ఐ డిడ్ నాట్ వాంట్ టు బి యువర్ హెడ్ బాబింగ్ యాక్టర్. యూనో ఒక ఇండియన్ అంటేనే తలూపేసి ఇలా కళ్ళు ఇలా ఎగరేసి అలా కాకుండా, నేను ఒక యాక్టర్గా నన్ను గుర్తించాలి అనుకున్నప్పుడు హాలీవుడ్లో కూడా వాయిస్ అండ్ ఫెనెటిక్స్ అని ఉంటుంది. బికాజ్ ఇప్పుడు ఆ వాయిస్ అండ్ ఫెనెటిక్స్ నువ్వు ఇటాలియన్ మాట్లాడాలన్నా, నువ్వు ఫ్రెంచ్ మాట్లాడాలన్నా, ఆ వాయిస్ అండ్ ఫొనెటిక్స్ నేర్చుకుంటే ఏదైనా రావచ్చు. ఎనీ లాంగ్వేజ్ ఇస్ ఈజీ. మీకు ఎలా ప్రొనౌన్స్ చేయాలి అని తెలుస్తుంది. సో ఏసి రుద్దారు కాబట్టి నాకు వచ్చింది అంతే. బట్ అది రుద్దటమే కాదు, దీని వల్ల కూడా ఫ్యాన్స్ ఎక్కువగా పెరిగారు ఈ యాక్సెంట్ వల్ల. యాక్సెంటే కాదండి, కరెక్ట్ గా మాట్లాడడం మనం నేర్చుకోవాలనుకో, ఏదో విన్నదో ఇంకో రిపీట్ చేసేస్తాం కానీ అసలు పదం ఎలా పలకాలో నేర్చుకుంటే కదా. నేను నేర్పించినక్కర్లే, గూగుల్కి వెళ్ళి డిక్షనరీలో ఆ పదం కొడితే పక్కనే సౌండ్ బటన్ ఉంటుంది, అది నొక్కితే చెప్తుందండి. అది లక్ష్మి మంచు డిక్షనరీ అక్కర్లేదు, అది ఏ డిక్షనరీ అయినా అదే పదం.
ఓకే. పోతే ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఒక కొత్త డైరెక్టర్కి అవకాశం ఇచ్చి తనతో డెబ్యూ ఫిలిం చేయటం అనేది ఇంత పెద్ద స్పాన్ ఉన్న సినిమా, ఇంత పెద్ద బ్యానర్లో వస్తున్న సినిమా, ఇంత పెద్ద వ్యక్తి దగ్గర నుంచి వస్తున్న సినిమా, నిర్మాతగా మంచు మోహన్ బాబు గారు హౌ హీ హ్యాండిల్డ్ ఈ సినిమా మీరు విన్నప్పటికీ ఫినిష్ అయిన తర్వాత మీలో వచ్చినటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటి? వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? జస్ట్ డైరెక్టర్ పరంగా చూస్తే నేను ముఖ్య తెలుసాకి చేసింది ఫస్ట్ టైం డైరెక్టర్. ఊ కొడతారా ఉలికి పెడతారా ఫస్ట్ టైం ఇంట్రడక్షన్, గుండెల్లో గోదారి ఫస్ట్ టైం ఇంట్రడక్షన్, దొంగాట ఇంట్రడక్షన్, వైఫ్ ఆఫ్ రామ్ ఇంట్రడక్షన్, ఇప్పుడు దక్ష. 6 మంది డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేశానండి నేను. గేట్వే ఆఫ్ డైరెక్టర్స్. అది నేను ఇప్పుడు గట్టిగా చెప్పుకుంటే తప్ప అలా కాదు. ఇంతమంది డైరెక్టర్స్ నిజంగా ప్రతి గమనించలేదు, కానీ ఇప్పుడు చెప్తుంటే చాలా ఆశ్చర్యం. ఇలాగ నేను ఆర్ట్ డైరెక్టర్స్ ని, కెమెరామెన్ ని, ఆర్టిస్ట్ ని, తాప్స్ ని ఇంట్రడ్యూస్ చేసి అలా వేసుకుంటే ఒక 2-3 పుస్తకాలు వస్తాయి. నేను చెప్పుకోను బయటకి, మీరు కాబట్టి ఒక ఇంట్లో ఉన్న వ్యక్తిగా చెప్పుకుంటున్నాను నేను. అట్లా గేట్వే ఆఫ్ డైరెక్టర్స్ కదా, గేట్వే ఆఫ్ న్యూ టాలెంట్. దట్ ఐ లైక్ టు బి కాల్డ్ లైక్ దట్ బికాజ్ కొత్త వాళ్ళలోనే ఆ కసి ఉంటది, ఆ హంగర్ ఉంటది, ఏదో ఒకటి ప్రూవ్ చేయాలని ఉంటది అన్న ఫీలింగ్ నాకు. సో ఆ యాంగిల్లో తను చేసింది ఎలా అనిపించింది? ఇదిగో ఇంకా నా ముందు కూర్చొని ఉన్నాడంటే బాగానే చేశాడు. అదే సినిమా పెట్టుకొని మేము ఇంకా ఇక్కడ కూర్చొని నవ్వుకుంటున్నాం అంటే ఐ థింక్ వీ డిడ్ ఓకే. ఒకవేళ చేసి ఉండకపోతే ఎలా ఉండే? ఇక్కడ ఉండేవాడు కాదు, సింపుల్. మా డైరెక్టర్ ని తీసుకోకుండా బాగా చేశాడండి. ఆయనకు జ్వరం వచ్చిందని చెప్పి ఇప్పుడు జ్వరం ఉన్నా కూర్చోబెట్టాను. వంశీకృష్ణ మళ్ళీ కలుస్తున్నాడు అంటే బాగా చేశాడు. మేమిద్దరం మళ్ళీ కలిసి పనిచేయాలనుకుంటున్నాం అండి. సో ఆ దేవుడి దయ వల్ల అది కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెరీ గుడ్. బట్ కాస్టింగ్ లో ఒక మంచి రిలీవింగ్ పాయింట్ అంటే మన మహేష్. సినిమా ఒక ఎత్తునిందండి. సూపర్ స్టార్ మహేష్ గారు యాడ్ అయిన అంటే సినిమా బొమ్మని అలా లేసిందండి. సూపర్ స్టార్ మహేష్ ఒకసారి జూమ్ వేసుకోండి. ఆయన నన్ను స్టార్ లాగా చూడకండి, సూపర్ స్టార్ లాగా చూడండి అంటే నాకు ఆ రోజు అర్థం కాలేదు. స్టార్ లాగా సూపర్ స్టార్ ఇంటికి అమ్మాయి నన్ను అలా లాక్ వేసాడు. స్టార్ లాగా కాదు, సూపర్ స్టార్ అంటే పక్కన పేరేంటి, సూపర్ స్టార్ మహేష్. నేను అడగదు మామూలుగా సెట్లది ప్రతిసారి చరణ్ సార్ దగ్గర కూడా, లక్ష్మి గారి దగ్గర కానీ ఎవరి దగ్గర నేను సరదాగా వాళ్ళ స్టార్స్ కదా, నాకు సరదాగా ఇష్టం సార్. నాకు లోపల టెన్షన్ వస్తుంది అనుకోండి వాళ్ళతో యాక్ట్ చేయడానికి, నేను చరణ్ గారితో కూడా అనుకోండి అన్నమాట. నేను ఒక స్టార్ అన్న విషయం పక్కన పెట్టేసేయండి, ఫ్రీగా యాక్ట్ చేయండి అంటే ఆయన చాలా నవ్వుకునేవారు. అలాగే నేను అప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది. నేను ఈవిడతో కూడా మేడం ఫస్ట్ స్ట్రెస్ తీసేయండి, ఫ్రీగా యాక్ట్ చేయండి నాతోటి, నేను ఒక స్టార్ లా చూడొద్దంటే ఇలా చూసింది, స్టార్ లా చూడొద్దండి, స్టార్ కాదు కదా ఇంకా అన్నట్టుగా ఆవిడ అలా ఫీల్ అయ్యి సూపర్ స్టార్ మహేష్ అని పిలుస్తున్నారు. మనకేంటి మనం ఆర్గానిక్ స్టార్ రోజుకో స్టార్. అలా చెప్పడం వల్ల నీ భయం పోగొట్టుకున్నావా? నా భయం పోగొట్టుకున్నా. ఈలోపు వాళ్ళు కామెడీ అయిపోతారు కదా, వాళ్ళని ఒకటం స్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు మనం కొంచెం రిలీఫ్. ఫస్ట్ వీళ్ళతో యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందండి. అక్కడేమో మోహన్ బాబు గారిని చూసాను, ఈలోపు అది మనం చెప్పేసాను ఆల్రెడీ. ఆయన ఎవరి మీద చిన్న మాట అంటుంటే 2-3 కుర్రోళ్ళు వెళ్ళి పడుకుంటున్నారు వెళ్ళి ఆయన వాళ్ళ మీద టెన్షన్ తో. వాళ్ళని ఏమన్నా అంటారు అనేది వేరే ఉంది. ఈ కంగారులో నేను పడుకున్నాను వెళ్ళి, లెగట్లేదు ఎవరైనా కాల్ మీద నుంచి. ఆయన ఏమనలేదు మమ్మల్ని, ఎవరిని అంటున్నారు ఏమో మమ్మల్ని ఏమన్నా అంటారు ఏమో చిన్న భయం, ఆ టెన్షన్ ఉంటుంది కదా స్టార్టింగ్. చెప్పింది కదా ఆయన అనలేదండి, స్టార్ అన్నారు కదా ఆయన 6 అడుగులు ఉంటారు, పైన 12 అడుగులు కనిపిస్తారు. అవునా కదా? ఎవరికైనా మాట్లాడతాడంటే దడే. నాకు ఇన్ని సంవత్సరాల ఒక ఫోన్ చేస్తారు, ఏ ఫోన్ వచ్చినా నేను హలో ఏంటి ఎవరు అన్నట్టుగా మాట్లాడితే, ఈయన ఫోన్ వచ్చిందంటే మనం ఫస్ట్ లేసి కూర్చొని బటన్ పెట్టుకొని మంచు మోహన్ బాబు అనే పేరు కనిపిస్తే అన్నయ్య చెప్పండి అన్నయ్య. ఇంకోటి ఏంటంటే బేసిక్ గా అండి, ఆయన ఒకసారి నాకు కాల్ చేసినప్పుడు, ఒకసారి కాల్ చేశారండి, వేరే ఎవరో మాట్లాడించారు ఆయనతో నాతో. బేసిక్ గా ఆయన కనపడదు కదా, ఆయన కాల్ చేసింది, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఆయన కనపడదు కదా ఆటోమేటిక్ గా. హలో ఇది బేసిక్ గా ఇది అక్కడ కనపడదు ఫోన్ లో, కానీ తెలియకుండా బాడీలో వేసిపోయి హలో సరే. ఇంతగా ఆవిడతో చేసింది ఫస్ట్ టైం మోహన్ బాబు గారి కాంబినేషన్. నీకు కూడా మోహన్ బాబు గారి కాంబినేషన్ ఫస్ట్ టైం అంటే జస్ట్ అలా ఉంటానండి దూరం నుంచి దగ్గరికి కూడా వాళ్ళకి అర్థమైంది. సినిమాలో కూడా దూరం నుంచి ఆ క్యారెక్టర్ నుంచి అక్కడ నుంచి చూస్తాను అంతే. దగ్గరికి వెళ్తే మనం కొంచెం కంగారు పడతామని కొంచెం దూరంగా పెట్టారు నన్ను. కొంచెం అలా పాత్ర పోషించా బాబు? నేను మేడం గారితో పాటు సపోర్టింగ్ యాక్టర్. ఇంకోటి ఏదో చెప్పావు కదా,
ఏం సపోర్టింగ్ యాక్టర్ నువ్వు? బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అది అది చేసుకున్నాను నీకు నువ్వే సూపర్ స్టార్. విత్ మహేంద్ర ట్రాక్టర్. మహేష్ బాబు ఫ్యాన్స్ ఏమి అది కాదు, మహేష్ బాబు ఫ్యాన్స్ తెలుసా? సో నువ్వు మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు అని ఇంకా తెలుస్తుందండి. మేడం చెప్పారు చేస్తున్నాను అది. స్టార్ అన్న ఆవిడ యాడ్ చేసింది అసలు లేదండి. అంటే రామ్ చరణ్ దగ్గరికి వెళ్తే గ్లోబల్ స్టార్ అని, ఇట్లా చిరంజీవి గారి దగ్గర మెగా స్టార్. అయ్య బాబోయ్, నేను అనలేదు. అయ్యండి బాబు నాకు చిరంజీవి సార్ అయినా మోహన్ బాబు సార్ అయినా మనకి ఎక్కడొచ్చాను అనుకుంటారు. వాళ్ళు ఫోన్ చేస్తారు నిజంగా మనం నీలో వణుకు పోగొట్టుకోవడానికి వాళ్ళని అలా వాడుకుంటున్నా టైటిల్స్. బేసిక్ గా మనకి పెద్దోళ్ళతో చేసిన ఫస్ట్ డే కొంచెం టెన్షన్ ఉంటది కదండి. మనం ఏదో డైలాగ్ వేసేసాం అనుకోండి, ఇంకొంచెం వాళ్ళు అవుతున్నారు అనిపిస్తే మనం కొంచెం క్లోజ్ అవ్వి ఆ తర్వాత కొంచెం క్యారెక్టర్ లోకి వెళ్ళొచ్చు కదా అని, లేకపోతే ఇంటికి వెళ్ళొచ్చు కదా అని. ఇప్పుడు అది లేదనుకోండి ఆటోమేటిక్ గా మనకి టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది కదండి. ఈవిడ పాపం 2 days కే మనకి క్లోజ్ అయిపోయారు. ఈవిడతో నేను మనస్ఫూర్తిగా ఏదైనా మాట్లాడవచ్చు. ఆవిడ ఫ్రీడమ్ ఇచ్చారు. ఫస్ట్ ఈవెన్ చూసినప్పుడు నాకు మోహన్ బాబు గారు లేని అనిపించింది, కానీ 2-3 రోజులు సరదాగా మాట్లాడటం అవునండి. మధ్యాహ్నం అప్పుడప్పుడు లంచ్కి పిలవటం, కష్ట సుఖాలు పాలు పంచుకోవటం, ఫ్రీగా ఉండరా నాతోటి అన్న సెన్స్ లో ఉన్నారు. అలా ఇంకా కొంచెం ఆవిడ అలవాటు అయిన తర్వాత ఇంకా ఫ్లోలోకి వెళ్ళామట. వాట్ ఈస్ ద పర్టికులర్ జోనర్? మళ్ళీ కాప్ క్యారెక్టర్లు చాలా ఉంటాయి, కాప్ ఫిలిమ్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చేటువంటి కథలు చాలా వస్తుంటాయి. అయితే దీంట్లో పర్టికులర్ గా ఏ ఎలిమెంట్ మీద మీరు వర్క్ చేశారు? ఇట్ క్రైమా లేకపోతే ఇట్స్ ఎ క్రైమ్ థ్రిల్లర్ అండి. మర్డర్ మిస్టరీ? అవును, మర్డర్ మిస్టరీ విత్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్. చాలా లేయర్స్ ఉన్నాయి. ఒకటి జరుగుతుందంటే ఇంకో 3 జరుగుతుంటాయి. సో ఇట్స్ లెస్ దెన్ 2 hours ఫిల్మ్ ఇది. వచ్చి కూర్చొని మీరు 2 సార్లు చూడాల్సి వస్తుంది ఏం జరుగుతుందో మీకు తెలియడానికి, బికాస్ అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది అనమాట. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ విత్ ద అవుట్పుట్. మొన్నే మేము క్యూబ్కి వెళ్ళి చూసాం. వంశీ వెళ్ళి ఒకసారి బొమ్మ మొత్తం మన యూనో మీకు తెలుసా అంకుల్, ఒక 150 సార్లు చూసుంటాం ఈ సినిమా అనేది. మేము ఫస్ట్ యూనో మేము ఎడిట్ చేసేటప్పుడు చూస్తాము, తర్వాత సింక్ చేసేటప్పుడు చూస్తాం, తర్వాత సౌండ్ చూస్తాము, ఆర్ఆర్ అప్పుడు చూస్తాం, డిఐ అప్పుడు చూస్తాం, డబ్బింగ్ అప్పుడు చూస్తాం. అది చూసేసరికి మనకి ఎన్నిసార్లు చూస్తాం మనకే అర్థం కాదు. బట్ ఒక్కసారి మొత్తం అయిపోయిన తర్వాత పెద్ద స్క్రీన్లో చూసినప్పుడు అనిపిస్తుంది చూడండి. అది మొన్న మేము క్యూబ్లో చూసినప్పుడు వీ వర్ లైక్ ఓకే ఇట్ లుకింగ్ నైస్ అని చెప్పి. ఇన్నిసార్లు చూసామా, రేపు థియేటర్కి వెళ్ళి కూర్చొని యాజ్ ఎ ప్రొడ్యూసర్ నేను చూస్తే నాకు 100 తప్పులు కనిపిస్తాయి ప్రతిసారి. థియేటర్ ఒక్కసారి జనాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అది ఒక ఎనర్జీ వేరే కనిపించు. ఆ తప్పులు మీకెవరికి కనిపించవు, నాకే కనిపిస్తాను. ప్రతి సినిమా ఐ హావ్ నోటిస్డ్. అద్భుతం, అమోహం, అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుందాం భలే ఉందని వెళ్తూనే ఏదో ఒకటి ఇంతమంది ఎన్నిసార్లు చూసాం కదరా, అది ఎందుకు పట్టలేకపోయాం మనం, యూనో. బట్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సినిమా. అది ఎన్నిసార్లు చూసినా కొత్తగా ఉంటుంది మనకి అనిపిస్తుంది. అరే ఇక్కడ ఇలా చేస్తుంటే బాగుండేది, అక్కడ అలా చేస్తే బాగుండేది అనేటువంటి చిన్న ఇది కూడా వస్తూ ఉంటుంది. నాకైతే అంతే. ఒకసారి చూసాక అయిపోయిన తర్వాత నా వల్ల కాదు, నన్ను నేను చూసుకోలేను స్క్రీన్ మీద. 100 వంకలే కనిపిస్తుంటాయి కానీ ఐ కాంట్. ఇప్పుడు మ్యూజిక్, ఇలాంటి సినిమాలకి మ్యూజిక్ పార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా సాంగ్స్ అయితే పెట్టే ఎక్కువగా ఏం లేవు, ఓన్లీ ఒక టైటిల్ సాంగ్ అనుకుంటా, అది తప్పితే మిగతా మ్యూజిక్ ఆర్ఆర్ అనేటువంటి వెరీ ఇంపార్టెంట్. హౌ ఇట్ ఈస్ గా అచ్చు రాజమణి గారు చేశారు సార్ స్కోర్. యాజ్ యూ సెడ్ సాంగ్స్ ఏం లేవు, ఒకే సాంగ్ ఉంది, ప్రమోషనల్ సాంగ్. మీకు ఎండ్ ఆఫ్ ది ఫిలిం వేసాం ఆ సాంగ్. థ్రిల్లర్ కి ఎంత రేసీగా ట్రాక్స్ కావాలో అంత రేసీగా ఇచ్చారు సార్ ట్రాక్స్. బ్రిలియంట్గా ఉంటుంది. పోస్ట్ అంటే మేము మనకి జనరల్గా ఏ సినిమా అయినా రష్ ఎడిట్ చేసిన తర్వాత కాపీ, బిఫోర్ ఆర్ఆర్ కాపీ చూసిన తర్వాత అరే ఇంతకంటే సీన్ని ఎలివేట్ చేయాలి ఆర్ఆర్ స్కోర్తో. ఎస్పెషలీ ఈ జానర్ ఫిలిమ్స్ స్కోర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్. సో సీన్ని చాలా చాలా రేసీగా, మొత్తం స్క్రీన్ ప్లేని రేసీగా చేశారు సార్. సో బ్రిలియంట్ స్కోర్. మీరు డెఫినెట్గా స్కోర్ గురించి మాట్లాడుకుంటారు సార్ సినిమా. ఇప్పుడు యాక్చువల్గా తను కోప్ చేసింది, పోలీస్ ఆఫీసర్గా చేసిందంటే అటైర్ ఈజ్ పోలీస్ అటైర్ అనేటువంటి ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్రైడ్. అవును సార్. ఆ పోలీస్ డ్రెస్లో గెటప్లో కనిపిస్తుంది. బట్ షీ ఈజ్ నాట్ సీన్
ఇన్ ద పోలీస్ గెటప్ ఉంది సార్. ఒక అది ట్రైలర్ లో కూడా రివీల్ చేసినట్లేదు. ఉంటుంది సార్. ఒక ట్రైలర్ లో రివీల్ చేయలేదు కానీ సినిమాలో మాత్రం ఆ గెటప్ ఉంటుందా? ఉంటుంది సార్. ఆ గెటప్ వేసినప్పుడు కదా ఆ కోపు దీనికి ఇది ఉంటుంది సార్. దీంట్లో అదే సార్ ఏంటంటే ప్యాకమేడ్లో ఉంటుంది సార్. ఏమి దాన్ని తీసినా మీకు మొత్తం కూలిపోద్ది, అలా ఉంటుంది స్క్రీన్ ప్లే అంత టైట్ గా. సో బేసిక్లీ ఏంటంటే దాని వెనకాల అంటే ఆవిడ పోలీస్ డ్రెస్ వేయటానికి వేయకపోవటానికి కూడా కారణం ఉంటుంది సార్ సినిమాలో. సాంగ్ కూడా మేము ఒక ఉమెన్స్ యాంథమ్ లాగా తీసాం అంకుల్. మేము ఎవరిని ఉద్దేశించి కాదు, జస్ట్ మా స్వేచ్ఛ గురించి, మా ఫ్రీడమ్ గురించి, ఒక ఆడవాళ్ళని సెలబ్రేట్ చేస్తూ మాకు మేము పాటలు ఎప్పుడు రాసుకోలేదు. మగాళ్ళని తిడుతూ రాసాం కానీ అద్భుతంగా ఇప్పుడు రాయమనండి ఫట్టని వచ్చేస్తుంది. ఏది ఏంట్రా మీ గొప్ప, మీ మగాళ్ళ గొప్ప సాంగ్ ఇది స్టార్టింగ్ అండి, అది వేరు నేను పాడింది. ఏంద్రా మీ మగాళ్ళ గొప్ప, శివంగుల ఆట, ఇది ప్రతి అమ్మాయిది ఈ పాట అని. And it's 2025 women taking over, so we are owning our time. ర్యాప్ లక్ష్మి గారు పాడారండి. ర్యాప్ ఏది Sold the Benz and bought the Rovers, 2025 women taking over. I need to learn the rap, Babu. But it's మొత్తానికి ర్యాప్ వరకు మీరు పాడారు, మిగిలిన పాట ముగ్గురు చేత పాడించారు. 3 సింగర్స్ పాడారు సార్. కాసల శ్యామ్ గారు కూడా రాశారు. కాసల శ్యామ్ రాశారా? ఇట్లాంటి మంచి మనోడికి మంచి ఇది చాలా ట్రెండీగా ఉంటుంది సాంగ్. సాంగ్ ఇప్పుడు ఆల్రెడీ ట్రెండ్ అవుతుంది సార్. ట్రెండింగ్ నంబర్ 1 right now on Spotify. పవర్ఫుల్ యాక్టర్ అవతల ఉంది. మంచు లక్ష్మి పర్సనాలిటీ ఒక ఎత్తు అయితే ఇమేజ్ ఒక ఎత్తు. ఎప్పుడైనా ఆర్టిస్ట్ తలకు ఇమేజ్ ఆల్సో ప్లేస్ ఏ వైటల్ రోల్. ఆ కర్తవ్యంలో రోల్ విజయశాంతి గారు ఆ రోల్ చేశారు కాబట్టి ఇట్ హాస్ గివెన్ వెయిట్ వచ్చింది. కరెక్ట్. అట్లాగే ఇక్కడ అవతల ప్రొటాగనిస్ట్ కి ప్రిటాగనిస్ట్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు యాంటాగనిస్ట్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఆ యాంగిల్ ఎలా డిజైన్ చేశారు? యాంటాగనిస్ట్ వచ్చి సిద్దిక్ గారు చేశారు సార్. మనకి తర్వాత ఈ మధ్య మార్కోలో బాగా ఇది, బట్ సిద్దిక్ గారు వెరీ సీనియర్ యాక్టర్ ఇన్ మలయాళం. 300 సినిమాలు పైన చేశారు. ఇప్పుడు మన మార్కో తర్వాత మనకు కూడా బాగా తెలిసారు. సో బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ సార్. హీ ప్లేస్ ఒక ఫార్మా కంపెనీ ఓనర్ చేశారు. బలరామ్ అనే క్యారెక్టర్ చేశారు. సో ధీటుగా ఉంటుంది సార్. అంటే నేను ఇంకా ఎక్కువ చెప్తే బాగోదు, ఎందుకంటే దాంట్లో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. బట్ ప్రొటాగనిస్ట్కి యాంటాగనిస్ట్కి చాలా ధీటుగా ఉంటుంది సార్. ఫైట్స్ కానీ అవి కానీ చాలా హెవీగా ఉంటుంది. యాంటాగనిస్ట్కి సిద్దిక్ గారికి కూడా ఫైట్ ఉంది. సో యాక్షన్ స్టంట్స్ కానీ బ్రిలియంట్గా ఉంటాయి సార్. ఫార్మా బ్యాక్ డ్రాప్, ఫార్మా ఎస్ సార్. మెడికల్ థ్రిల్లర్ పరంగా మెడికల్ అసలు ప్రపంచంలో ఫార్మా అంత పెద్ద మాఫియా ఇంకోటి లేదు. అవును సార్. మనం ఏది రైట్ ఏది రాంగ్ అయితే అది మెసేజ్ ఏం చెప్పట్లేదు సార్. బట్ అండర్ కరెంట్ లో ఈ ఒక చిన్న మెసేజ్ పాస్ ఆన్ అవుతుంది సార్ డెఫినెట్ గా. పెయిరింగ్ అంటే ఎవరు లేరుగా, లక్ష్మి మంచు లక్ష్మి పెయిరింగ్ అనేది ఎవరు లేదు. అదే సినిమాలో మా మహానటుడు జమిని సురేష్ ని పెట్టారు. అట్లాగా నన్ను అడిగారండి, నేనే వద్దులండి కానిస్టేబుల్ గానే ఉంటాను నన్ను అనుకున్నారు డైరెక్టర్ గారు. మళ్ళీ రిస్క్ ఎందుకు లక్ష్మికి పేరుగా అడిగారు, నువ్వు రిజెక్ట్ చేసి మళ్ళీ నీ నాన్న ఆయన పక్కన అని వద్దనుకున్నారు. సూపర్ స్టార్ పక్కన నీకు పగులుద్ది ఎప్పుడు. అవన్నీ డిలీట్ చేపించు. ఓన్లీ సూపర్ స్టార్ అని డిలీట్ చేపించు. బాగోదండి, నేను జస్ట్ నార్మల్ స్టార్. స్టార్ మటుకు వదులుకోవట్లేదు నువ్వు. ఈ బిట్ వరకు కట్ చేసి డాడీకి పంపిద్దాం. అంతలో అలాగా ప్రమోషన్ ఇచ్చాను. కాదు, నిజంగా మహేష్ నన్ను ఫుల్గా సపోర్ట్ చేస్తూ ఈ సినిమాకి ఒక క్యారెక్టర్ యాక్టర్గా ఇంత బిజీగా ఉంటూ తను రావాల్సిన అవసరం లేదు, అక్కర్లేదు కూడా. తనకి అయిపోయింది సినిమా, ఐ డోంట్ నీడ్ టు, డబ్బింగ్ తోటి అయిపోయింది. కానీ మేము ఈ సినిమా ఇంత దూరం తీసుకురావడానికి మేము పడ్డ స్ట్రగుల్స్ తనకి బాగా తెలుసు. నేను వచ్చి ఈ సినిమాకు ప్రమోషన్కి రాకముందు, డేట్ వేయకముందు నుంచి మహేష్ నాకు చెప్పండి ఎక్కడికి రావాలో, చెప్పండి ఏం చేద్దాము, చెప్పండి ఎలా చేద్దాము. అది అందరూ చేయరండి అలాగా. సో ఐఎమ్ జస్ట్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ యూ మహేష్ వచ్చినందుకు. అండ్ నువ్వు ఉంటేనే ఒక తెలియని ఒక రిలీఫ్, ఒక హ్యాపీనెస్. సో థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రమోషన్కి రావడానికి బద్ధకం అయిపోతున్నాం ఈ రోజుల్లో. ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న పెద్ద తేడా లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా అరే మనం కష్టపడి చేసిన సినిమా దీన్ని నిలబెట్టుకోవాలి,
అనేటువంటి దీంట్లో ప్రమోషన్స్ అనేటప్పటికి ఎక్కడో జంప్ అయిపోతున్నారు. బట్ ప్రమోషన్స్ కూడా బోర్ అయిపోయాయి అంకుల్. మాకు ఎన్న చెప్పిందే చెప్పి మళ్ళీ తిప్పి చెప్పి అంటే మాకు కూడా ఒక గ్యాప్ అనేది ఇవ్వట్లేదు. యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ అయిపోయి, రేడియో ఛానల్స్ అయిపోయి, మళ్ళీ టీవీ ఛానల్స్ అయ్యి, మళ్ళీ మాకు ఎక్స్క్లూజివ్ అని ఇప్పుడు కొత్తగా పాడ్కాస్ట్ అని వచ్చి, సో ఇట్స్ నాట్ లైక్ మనం ఫట్ ఒక 20 నిమిషాలు చెప్పామా సినిమా గురించి, మీరు ట్రైలర్స్ టీజర్స్ సాంగ్ వేసుకున్నారా అయిపోయిందా అనే ఒక రెప్యుటేషన్ లేదు. అందరూ ఏదో తీసేదేమో ఎంత తీస్తున్నారు కానీ వి గెట్ టయర్డ్. మొన్న అయితే 12 ఇంటర్వ్యూలు చేశాను ఒక రోజు. నేనేం చెప్పానో నాకే గుర్తులేదు ఎండ్ ఆఫ్ ద డే. సో ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడి సినిమా చేస్తున్నాం, ఆ చివరి 10-15 రోజులు 20 రోజులు మాత్రం కష్టపడక తప్పదు అనేటువంటి. ఇంకా ఎందుకంటే ప్రేక్షకుడి అటెన్షన్ అనేటువంటిది ఎలా ఉందంటే సో మెను అని లార్జ్ అయిపోయింది. మాకు సినిమా వస్తుంది ఇలా అని ప్రేక్షకుడి దృష్టిని అట్రాక్ట్ చేసి అక్కడికి లాక్కెళ్ళటం అనేటువంటిది పెద్ద టాస్క్. ఎంతో చెప్తే గానీ కొంతైనా రీచ్ అవుతుంది అనేది ఇది ఉంది నిజంగా. మళ్ళీ దీంట్లో కొన్ని రకరకాల తలకాయ నొప్పులు ప్రాబ్లమ్స్ అలా ఉంటుంది. చెప్పాను కదా షో స్టార్ట్ అవ్వక ముందు, అవన్నీ మీరు ముందు చెప్పొద్దన్నారు కదా, అందుకని చెప్పట్లేదు. ఏంటిది అదే అందరు ఒక్కొక్కరు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారు ఏం రాయడానికని. రకరకాల తయారైన కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్ది అన్నట్టు. అదే ఎగ్జాక్ట్లీ. అందుకని నా సినిమా దక్ష రేపు రిలీజ్ అవుతుందండి, తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. మీరు పైరసీగా చూస్తే మా కడుపు కొట్టినట్టు, ప్లీజ్ డోంట్ డూ దాట్. ఒక ₹2 మాకు వస్తే మళ్ళీ తిరిగి పెట్టేది మేము సినిమాలోనే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే. సో సపోర్ట్ us. మంచు లక్ష్మి గారి విలక్షణ నటన ఎలా ఉంటుందో, విలక్షణ నటనా వైద్యశపు బాబు మంచు మోహన్ బాబు గారి కుమార్తె మంచు లక్ష్మీదేవి చేసినటువంటి సినిమా కాబట్టి తప్పకుండా లెట్ us ఎంజాయ్ ద మూవీ ఇన్ థియేటర్. దీని సంగతి వదిలేస్తే ఎక్కడ ఉన్నారు మంచు లక్ష్మి? ఈజ్ నౌ ఇన్ టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్? బేసిక్ గా ఏదో ఒక వుడ్ లో ఉంటానండి. అది ఏ వుడ్ అని మీరు తెలుసుకోవాలంతే. నన్ను ఏదో ఒక ప్లేస్ కి పరిమితం చేసేయకుండా మీరు గర్వపడాలి. ఒక తెలుగు అమ్మాయిగా ఉండి హాలీవుడ్ కి వెళ్ళొచ్చింది, ఇప్పుడు బాలీవుడ్ కి వెళ్తుంది, ఏదో హిందీ చేసేద్దాం అని కాదు. జస్ట్ దట్ దెర్ ఇస్ మోర్ వర్క్ దేర్, మోర్ స్కోప్ దేర్, మోర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ దట్ వీ కెన్ డూ దేర్. సో అలా అనుకొని ముందుకు వెళ్ళడమే తప్ప. అంటే నవేడేస్ మోస్ట్లీ యు ఆర్ స్టేయింగ్ ఇన్ బాంబే అంటున్నారు కదా? అంటే బాంబే, లివింగ్ ఇన్ బాంబే, వర్కింగ్ ఇన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో వర్క్ ఎక్కడున్నా వీఆర్ మూవింగ్. బట్ పాప నేను అక్కడ ఉంటున్నాను, తన స్కూల్ అక్కడికి వెళ్తుంది. అక్కడ యాక్టివిటీ పరంగా ఏంటి? మొన్నే ట్రేటర్స్ అనే ఒక పాన్ ఇండియా షో చేశాను. వీ లాంచ్ ద షో ఇన్ ఇండియా. ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ షోస్. అది ఇండియాలో లాంచ్ అయింది త్రూ BBC అండ్ అమెజాన్ అన్నమాట. సో చేస్తే అలా బొమ్మని ఏదో ఒక సౌండ్ వచ్చేటట్టు చేస్తాను తప్ప, లైక్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ అ ఫ్యూ మోర్ థింగ్స్. బట్ అది బయటకు వచ్చేంత వరకు చెప్పట్లేదు. బికాజ్ సినిమాలు తీసేది ఒక ఎత్తు, సినిమా అయిన తర్వాత ఒక ఎత్తు, అది బయటికి రావడం ఇంకో ఎత్తు. మంచు లక్ష్మి అంటే మంచు లక్ష్మి ఈజ్ ఎన్ యాక్ట్రెస్, మంచు లక్ష్మి ఈజ్ ఎ ప్రొడ్యూసర్, మంచు లక్ష్మి ఈజ్ ఎన్ యాంకర్, మంచు లక్ష్మి ఈజ్ ఎ ఫిలాంథ్రపిస్ట్. ఇవన్నీ వాట్ ఈస్ ద పర్టికులర్ ఏరియా యు ఆర్ సీరియస్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్? అంటే దిస్ మూమెంట్ అంతే. ఈ క్షణం నేను ఎంత ప్రెజెంట్ గా ఉన్నానా మీతోటి అని. బికాజ్ నేను ఇది అయిపోవాలి, అది అయిపోవాలి, ఇంకోటి అవ్వాలంటే లైఫ్ నేర్పించేసింది. అనుకున్నది ఒక్కటి, అయినది ఇంకొకటి, ఎందుకు వచ్చిందిరా బాబు. అందుకని నేను ఏం చేస్తున్నా, ఈ క్షణం, ఈ మూమెంట్, నేను ఇప్పుడు దక్షని రిలీజ్ చేస్తున్నాను. I am fully concentrated on Daksha as a producer and as an actor. రేపు నా కూతురు వచ్చినప్పుడు I'll be 100% mother. ఎల్లుండి టీచ్ ఫర్ చేంజ్ గా వెళ్ళినవాడు. అదే నిన్న కూడా ఈ ప్రమోషన్స్ మధ్యలో నేను పల్నాడుకి వెళ్ళి, ధరణికోటకి వెళ్ళి ఇంకో 10 స్కూల్లో ఓపెన్ చేసి వచ్చాం. అక్కడికి వెళ్ళి కూడా నేను ఇంకో సినిమాది ఇంకో ఇది ఏం పెట్టుకోలే నాకు, ఎందుకంటే నాకు టైం సరిపోతుందో లేదో తెలియదు. వెళ్ళి అక్కడికి వెళ్ళిన పని సక్రమంగా చేసుకొని రావడమే ఉద్దేశం. సో నేను ఇది చేస్తూ ఇంకో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇది దొబ్బుతుంది, అది పోతుంది. మంచు మోహన్ బాబు గారు ఈ సినిమా ప్రొడ్యూసర్, టైటిల్స్ లో కూడా పడింది మంచు మోహన్ బాబు. ఆయన ఎక్కడ ప్రమోషన్స్ లో కానీ వాటిలో కానీ రావట్లేదు. ఆయన హీఈస్ నాట్ సీన్ ఎనీవేర్ ఇన్ ద సీన్ ఆఫ్ దక్ష. వై? అది మీకే తెలియాలి. మీరేగా ఆయన ఫోన్ చేశారు నిన్న, ఏం చెప్పారు? నన్ను లాక్ చేస్తే మిమ్మల్ని లాక్ చేస్తా, నాతో పెట్టుకోవద్దు.
అడిగాను, ఆయన వద్దు అన్నారు. ఇంకా ఆయన్ని ఫోర్స్ చేయడం నాకు ఇష్టం లేదు. బట్ ఆయన ఎక్కడున్నా ఎలా ఉన్నా ఆయన బ్లెస్సింగ్స్ నా మీద ఉంటుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతూనే ముందుకెళ్తాను. బికాజ్ ఏ అడిగేసినా తల్లిదండ్రులు బ్లెస్సింగ్స్ లేకుండా మనం ఏమీ చేయలేం. కన్నప్పతో పర్ఫార్మర్గా సినిమా ఫైనాన్షియల్గా అది అంత ఫిచ్ అవ్వలేదు, బట్ చాలా మంచి పేరు వచ్చింది కన్నప్పకి. మీ పెద్ద తమ్ముడు, మీ చిన్న తమ్ముడుకు భైరవ అండ్ మిరా అయితోటి అసలు విలన్ అంటే ఇలా ఉండాలనే అంత రేంజ్లో తనకు వచ్చింది. ఇప్పుడు రేపు దక్ష రిలీజ్ కాకుండా యూఆర్ ఆల్సో గోయింగ్ టు ఎంజాయ్ ద సేమ్. హౌ యూఆర్ ఫీలింగ్ అబౌట్ దిస్? ఇద్దరు తమ్ముళ్ళు ఫ్రమ్ యువర్ మౌత్ టు గాడ్స్ ఇయర్స్ అండి. అవార్డులు వచ్చేసే చాలు, ఇప్పుడు రివార్డులు కావాలి. కిచింగ్ 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 అంతే కావాలి నాకు ఇప్పుడు ప్రస్తుతం. ఎలా, హౌ డు యూ కాంప్లిమెంట్ కన్నప్ప పర్ఫార్మెన్స్? ఏమంటే విష్ణు ఏది చేసినా ఎప్పుడు తన ఎఫర్ట్కి మటుకు 1000% పెడతాడు. హీ నెవర్ బ్యాక్స్ అవుట్. తన విజన్ చాలా పెద్దది. అది ఎలాంటి విజన్ అనేది దాని లోపలికి వెళ్ళకుండా వాడు అనుకున్న దానికన్నిటికీ హీ పుట్స్ 1000% ఎఫర్ట్ ఇన్ ఇట్. అండ్ సో దెర్ ఇస్ నో టేకింగ్ అవే ఫ్రమ్ ఇట్ అనమాట. అండ్ ఇంకా మనోజ్ సంగతి నేనేం చెప్తాను చెప్పండి. ఐ మీన్ వాడు ఊరికి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతేనే హీఈస్ ఊజింగ్ అవుట్ ఆఫ్ టాలెంట్ మనోజ్. ఇంకో అడిగేసి చెప్తాను, నేను ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది అనిపిస్తుంది, విష్ణు ఎఫర్ట్ పెట్టాల్సి అనిపిస్తుంది. మనోజ్ ఎఫర్ట్ పెట్టడు అంటే తప్పు, బట్ వాడికి అంత ఈజీగా వస్తుంది. ఒక యాక్టింగ్ అయినా చాలా ఇంటర్వ్యూస్లో మనోజ్ని మీరు ఒక యాక్టర్గానే చూశారు, కానీ వాడిలో ఒక అద్భుతమైన ఒక డైరెక్టర్ ఉన్నాడండి. అసలు అది ఎప్పుడు బయటకు వస్తాడా అని నేను ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నాను అన్నమాట. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఫ్యామిలీ, 45 సంవత్సరాలుగా, ఒక 50 సంవత్సరాలుగా ఒక అద్భుతమైన లెగసీ కంటిన్యూ చేస్తున్నారు మోహన్ బాబు గారు. ఇలాంటి ఫ్యామిలీలో చిన్న పాసింగ్ క్లౌడ్స్ అనుకోవాలో, చిన్న చిన్న విభేదాలు రావడం, అన్నదమ్ముల మధ్య రావడం అనేది జరిగింది. కానీ ఇద్దరిని 2 కళ్ళుగా చూసుకున్న అక్క మంచు లక్ష్మి. ఈ రెండిట్ల మధ్య ఒక సయోధ్య కుదిర్చి నాన్నగారికి ఒక మంచి పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చేలాగా ఈ ఫ్యామిలీలో ఏదైతే జరిగిందో డిస్టర్బెన్స్, ఆ డిస్టర్బెన్స్ని క్లోజప్ చేసేటువంటి ప్రయత్నాలు కానీ ఏమైనా జరుగుతున్నాయా? వాట్ ఈస్ ద రోల్ మంచు లక్ష్మి ఈస్ గోయింగ్ టు ప్లే ఇన్ దిస్ కాంట్రవర్సీ అంటే ఏం చెప్తారు? మా దురదృష్టం ఏంటి అంటే మేము గ్లాస్ హౌసెస్లో ఉంటాం కాబట్టి మాది భూతద్దంతో చూసేది అలవాటు అయిపోయింది. నేను ఏం ప్రయత్నం చేశానా, చెయ్యలేదా, ఏం చెయ్యాలా అనేది నేను ఇప్పుడు మీడియా ముందు వచ్చి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎల్లప్పటికీ ఎప్పటికీ మా ఫ్యామిలీ కలిసికట్టుగా ప్రేమతో ఉండాలని అందరికీ ఉంటుంది. నాకు అదే భావం. చాలా చాలా హ్యాపీగా ఉందమ్మా. మా చిన్ని లక్ష్మి, నేను ఎత్తుకున్న లక్ష్మి. అవును, అంకుల్ దగ్గర నన్ను ఎత్తుకున్న ఫోటోలు ఉన్నాయి. వీరదమ్మాల స్ట్రీట్ లో నేను అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసే రోజు దాసనారాయణ గారి దగ్గర టింగ్ 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 అంటే రోడ్ల మీద పరిగెత్తాలి, ఒరే పట్రారా పోతా రైలు తీసుకొచ్చి ఆడించుకున్న రోజుల నుంచి, తన కాలేజ్ డేస్ నుంచి ఎవరీ గ్రోత్, తన ఎవరీ ఇది మాకు తెలుసు, ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటాను. అలాంటి లక్ష్మి ఈ రోజున మాకు అందరికి ఒక ప్రౌడ్ సెలబ్రిటీగా ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఎంటైర్ యూనిట్ ఆఫ్ దక్ష. బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.